మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు గురువారం వెల్మకర్ణి గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ గ్రామంలో సర్వే నెంబర్ 447లో మోతీలాల్ అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని వారు ఆరోపించారు. ఒకే వ్యక్తికి 3 సార్లు పట్టా ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాకుండా ఇతర గ్రామాలకు చెందిన వ్యక్తికి తమ గ్రామంలో ఎలా అసైన్డ్ భూమి మంజూరు చేస్తారని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు రాకేష్, సుజాత, అంజయ్య, మనోహర్, మాణిక్యరాజు, అంజయ్య, కిషన్, ముత్తయ్య, జహంగీర్, బాలింగం, శ్రీనివాస్, రవి, గ్రామ అంబేద్కర్ యువజన సంఘం మరియు శ్రీ స్వామి వివేకానంద యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. భూమి లేదు కదా సార్, భూమి లేకనే ఎట్లా తింటే రైతు బంధు రికవరీ చేయాలి పైసలు. ఇంకేమైనా ఉన్నాయా? రైతు బంధు రికవరీ కంపల్సరీ. అంటే 20 గుంటలకు మాకు అభ్యంతరం లేదు. 20 గుంటలకు సంబంధించిన ల్యాండ్ లో మాకు అభ్యంతరం లేదు. 2009 వరకు కూడా 20 బస్ మీ దగ్గర మీరు ఆక్యుపై చేయండి. మీరు నో సార్ ఆయన పట్టా రద్దు చేయాలి. 20 గుంటలు పోయింది సార్, 3 ఎకరాలు క్యాన్సిల్ చేయాలి మొత్తం. అది అంతే వాళ్ళు ఏంటంటే మేము ఊరోళ్ళకి వచ్చి రెవెన్యూ వాళ్ళు మాకు రిటర్న్ ఇవ్వాలంటే, ఫారెస్ట్ వాళ్ళు అంటారు అది రెవెన్యూ వాళ్ళు ఇస్తారు. 150 దాకా ఉంటుంది సార్ చిన్న పెద్ద. దీన్ని పంచనామా చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కేసులో మేము రిటర్న్ కంప్లీట్ తీసుకోలేము, రెవెన్యూ వాళ్ళే ఇవ్వాలి. 150 చెట్లు చెట్ల మొక్కలు ఉన్నాయో వాటా చట్టాన్ని తుంగలో కొట్టి ఏదైతే వీళ్ళు అన్యాయంగా అది చేసారో దాని మీద చర్య తీసుకోవాలి. మళ్ళీ ఒకటే కుటుంబానికి 3 సార్లు ఇవ్వాలి కదా. చెప్పండి రాసి. మళ్ళీ ఇదంతా డాంబర్ రోడ్ పడుతూనే ఉంది ల్యాండ్ అంతా. ఆయన ఎట్లా తీసుకొచ్చారు మ్యాప్ అది ఇంకోటి మ్యాప్ ఇంకోటి సెట్. గవర్నమెంట్ సర్వే కూడా కదా సార్ వాళ్ళు చేయించింది, ప్రైవేట్ సర్వే తోటి. ప్రైవేట్ సర్వే నేను గవర్నమెంట్ సర్వేని అడిగిన. ఇప్పుడు ఇది ఉందా సార్ ఇక్కడికి వెళ్ళి దాకా ఈ సర్వే ఏం లేదు. ఆయన 20 గుంటల పొజిషన్ ఇచ్చేసి మీకు తప్పేది. ప్రైవేట్ సర్వే చేసుకొని ఇగో నాది పొజిషన్ ఇదని చూసి మా ఊరు నెరూరు లేదు. 20 గుంటలు సర్వే ఇచ్చి పొజిషన్ ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. 20 గుంటలు నేనేమంటే ఇది అయినా ప్రైవేట్ లెక్కలకు రాదు. మండల్ సర్వే వద్దు సార్, మాట్లాడితే రేపు కాకపోతే ఏదేముంది మంచితో చేసుకుంటే మంచిగా ఉంటుంది. కొట్టాడు కూడా కౌడిపల్లి మండలం వెల్మకర్ణి రెవెన్యూ పరిధిలోని 447 సర్వే నంబర్ భూమిలో కౌడిపల్లి గ్రామానికి చెందిన మోతీలాల్ గౌడ్ గతంలో 1986లో ఎకరా 20 గుంటలు వాళ్ళ నాన్న పేరు మీద అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1991లో మరి ఒక ఎకరా గుంట అదే సర్వే నంబర్లో అదే కుటుంబానికి పట్టా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2009లో అదే మోతీలాల్ గారికి ఎకరా అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. అతను కాస్ట్లో 20 గుంటలు కూడా లేడు. అతనికి 2009 వరకు వచ్చేసరికి 3 ఎకరాల 20 గుంటలు అయింది. అయినా వెల్మకర్ణి గ్రామానికి చెందిన వ్యక్తి కానే కాదు. అలాంటి వ్యక్తికి మా ఊరు కాకుండా కానీ 3 ఎకరాల 20 గుంటల భూమి ఈరోజు రికార్డుకి ఎక్కింది. కాబట్టి అతను ఇంత రోడ్డు పడుతున్న చెట్లను కొమ్మలను జేసీబీలతోటి తొలగిస్తూ ఆక్రమిస్తున్నాడు. అట్టి విషయాన్ని మా గ్రామ ప్రజలు గుర్తించి అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చి
తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎంఆర్ఓ గారు మాట ఇవ్వడం ఏం జరిగిందంటే దాని మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని మా ఏరియాలో కౌడిపల్లి మండలంలో డిగ్రీ కాలేజే లేదు. డిగ్రీ కాలేజ్ చింతకుంటలో వెళ్ళి చదువుతున్నారు. కౌడిపల్లి మండలంలో ప్లేస్ లేక ఇక్కడ సాంక్షన్ కూడా లేదు. కాబట్టి ఈ స్థలంలో ఒక డిగ్రీ కాలేజ్కి కేటాయించాలి. మిగతా ప్లేస్ను మా గ్రామంలో ఉన్న పేద ప్రజలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడితే రేపు కాకపోతే ఎల్లుండే ఏదేముంది మంచితో చేసుకుంటే మంచిగా ఉంటుంది. కొట్టాడు కూడా కౌడిపల్లి మండలం వెల్మకన్య రెవెన్యూ పరిధిలోని 447 సర్వే నంబర్ భూమిలో కౌడిపల్లి గ్రామానికి చెందిన మోతిలాల్ గౌడ్ గతంలో 1986లో ఎకరా 20 గుంటలు వాళ్ళ నాన్న పేరు మీద అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1991లో మరి ఒక ఎకరా గుంట అదే సర్వే నంబర్లో అదే కుటుంబానికి పట్టా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2009లో అదే మోతిలాల్ గారికి ఎకరా అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. అతను కాస్ట్లో 20 గుంటలు కూడా లేడు. అతనికి 2009 వరకు వచ్చేసరికి 3 ఎకరాల 20 గుంటలు అయింది. ఆయన వెల్మకన్య గ్రామానికి చెందిన వ్యక్తి కానే కాదు. అలాంటి వ్యక్తికి మా ఊరు కాకుండా కానీ 3 ఎకరాల 20 గుంటల భూమి ఈరోజు రికార్డుకి ఎక్కింది. కాబట్టి అతను ఇంత రోడ్డు పడుతున్న చెట్లను కొమ్మలను జేసీబీలతోటి తొలగిస్తూ ఆక్రమిస్తున్నాడు. అట్టి విషయాన్ని మా గ్రామ ప్రజలు గుర్తించి అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎంఆర్ఓ గారు మాట ఇవ్వడం ఏం జరిగిందంటే దాని మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని మా ఏరియాలో కౌడిపల్లి మండలంలో డిగ్రీ కాలేజే లేదు. డిగ్రీ కాలేజ్ చింతకుంటలో వెళ్ళి చదువుతున్నారు. కౌడిపల్లి మండలంలో ప్లేస్ లేక ఇక్కడ సాంక్షన్ కూడా లేదు. కాబట్టి ఈ స్థలంలో ఒక డిగ్రీ కాలేజ్కి కేటాయించాలి. మిగతా ప్లేస్ను మా గ్రామంలో ఉన్న పేద ప్రజలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.